క్రిందటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక 17 నూతన మెడికల్ కళాశాలని శాంక్షన్ చేయించడం, అందులో కొన్ని కళాశాలల భవనాల నిర్మాణం ప్రారంభించి కొన్ని పూర్తి చేసి కొన్ని కొద్దిగా ఇంకా మిగిలి ఉన్న ఒక 5 కళాశాలలో క్లాసులు ప్రారంభించడం కూడా జరిగిపోయింది. మిగిలినవి కూడా నిర్మాణం కొనసాగుతూ ఉన్న దశలో ఎన్నికలు జరగటం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఒక 10 మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తాము అనేటటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావటం సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా హెచ్చు మొత్తంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు ఉన్నాయి. 26,000 అని చెప్పాడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు. ఇటీవల కొద్ది వందల పోస్టులు భర్తీ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ చేయవలసింది ఇంకా చాలా ఉంది. అట్లాగే ఇవాళ పిహెచ్సిలో డాక్టర్లు కూడా వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాలో కిడ్నీ ప్రాబ్లంతో దాదాపు ప్రతిరోజు ఒక మనిషి చనిపోతూనే ఉన్నారు. కిందసారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అక్కడ ఒక ఈ కిడ్నీ ప్రాబ్లం గురించి ఒక హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ అది పెట్టారు. కానీ అక్కడ సమస్య ఏమవుతుందంటే డాక్టర్లు నిలకడగా ఉండటంలా. కాబట్టి అక్కడ పనిచేసే డాక్టర్లకి కొంత అదనంగా జీతంలో కానీ లేక ప్రత్యేకంగా కొంత గ్రాంట్ కానీ ఏదైనా ఏర్పాటు చేసి నిలకడగా అక్కడ ఉండి ఆ పేద ప్రజానీకానికి సేవలు అందించే విధానం చెయ్యాలి. ఇవన్నీ ఉండగా ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది, మేము పూర్తి చేయాలంటే అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇవాళ అవసరం లేని వాటికి దాదాపు ఒక 15-20 సంవత్సరాల తర్వాత కానీ అవసరం కానటువంటి పనులకి ఇవాళే చాలా వేగంగా చాలా తొందరపాటుతో వేలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అప్పు చేసి కూడా ఖర్చు పెడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 1,500 కోట్లు ఎంతో మొత్తం 8,300 చిల్లర కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్న దాంట్లో 1,500 కోట్లు ఖర్చు చేసి వాళ్ళు కొంత నిర్మాణాలు చేశారు. ఇంకొక సుమారుగా 6,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్నీ కూడా నీట్గా అయిపోతాయి. అంత కూడా బహుశా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంకా కొంత ఇతర కాలేజీల్లో ఇదే కాకుండా మిగిలినట్లో కూడా కొంత జరిగింది. ఆ పరిస్థితుల్లో ఇవి వదిలేసేసి ఇవాళ ఉదాహరణకి బెజవాడలో మెట్రో రైలు కొద్దో గొప్ప విశాఖపట్నంలో అన్న మెట్రో రైలుకి కొంత అవసరం అని అనిపించవచ్చు, కానీ అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో విజయవాడలో అబ్సల్యూట్గా అవసరంలా. అటువంటి దానికి ఆల్రెడీ టెండర్లు పిలిచారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారంగా ప్రైవేట్ వాడు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం కేవలం 10% గ్రాంట్ ఇస్తుంది. ప్రైవేట్ ఆడు పెట్టేది కాక మిగిలిన డబ్బుని కేంద్రము రాష్ట్రము చెరిసగం భరించాలి. అంటే కొన్ని వేల కోట్లు పడుతుందిగా. వాళ్ళ భూసేకరణకే 1,100 కోట్లు అవుతుందని లెక్క ఇచ్చారు. చివరికి వచ్చేటప్పటికి అదే 1,500 కోట్లు అవుతుంది. ఇది అవసరమా? కొన్ని లక్షల మంది ప్రజలకి వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర, వెనకబడిన రాయలసీమ ప్రాంతాలకు ఉపయోగపడేటటువంటి మెడికల్ కళాశాలని వాటినేమో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసేసి భూమి ఇచ్చి ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని ప్రజల దగ్గర నుంచి డబ్బు దండుకోమని చెప్పి అవకాశం ఇవ్వటం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.